పల్నాడు జిల్లా గురజాలలో చికెన్ అమ్మకాలపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. చికెన్ అమ్మకాల్లో ఎమ్మెల్యే ఎరపతినేని దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. దాచేపల్లిలో మొదలై మొత్తం గురజాలలో ఈ దోపిడీని అమలు చేస్తున్నారన్నారు. అనుకోవచ్చు, ఏందబ్బాయి కోళ్ళమ్మితే ఏం డబ్బులు వస్తాయి, ఈ పనికి మాలిన పని ఏంది, ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేది ఏంటంటే రోజుకు 2000 కోళ్ళు అమ్ముతారంట. సుమారు 50,000 రూపాయలు రోజుకు లాభం. ఊహించండి, 50,000 రోజుకు లాభం, నెలకి 15 లక్షలు, సంవత్సరానికి 1,80,00,000 నుంచి 2 కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో. ఇది ట్రయల్ రన్ చేశారు. ఇప్పుడేంది, నియోజకవర్గం మొత్తం కూడా ఆవిష్కరించాలి. ఈ గొప్ప పని నియోజకవర్గంలో ఉన్న గురజాల మండలం, మాచవరం మండలం, పిడుగురాళ్ళ మండలం, పిడుగురాళ్ళ పట్టణానికి తీసుకెళ్తే సంవత్సరానికి కనీసం ఒక 6 నుంచి 10 కోట్లు సంపాదించవచ్చని ప్రణాళిక చేస్తున్నారు. అయితే కాసు మహేష్ రెడ్డికి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. చికెన్ అమ్మకాల్లో కుంభకోణం అనడం విడ్డూరంగా ఉందంటున్నారు ఆ పార్టీ నేత జానీ భాషా. కాసు మహేష్ రెడ్డి కుంభకోణాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని విమర్శించారు ఆయన. చిన్న వ్యాపారస్తులం కుంభకోణం అంటుండ్రు. కేజీ చికెన్ అమ్ముకుంటుంటే 50 రూపాయలు వస్తాయి, మేము ఎన్ని అమ్ముకున్నా మేము లక్షల్లో వాళ్ళం. కుంభకోణం అంటే ఇది కాదండి కాసు మహేష్ రెడ్డి గారు. 19 నుంచి 24 వరకు దోచుకుంది గురజాల నియోజకవర్గంలో. అక్రమంగా దోచుకొని మీరు ఈ డబ్బును తీసుకెళ్ళి హైదరాబాద్లో కాంప్లెక్స్, నర్సరాపేటలో కాంప్లెక్స్, అవి మొత్తం మీరు దోచుకున్న వస్తువులు కళ్ళకు కానొస్తున్నాయి. అవి కుంభకోణం అంటే.